దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూన్ నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము మార్కు సువార్త 11:12 చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానించుకొని మనం ప్రభు వారిని మహిమపరుచుకుందాము. మరునాడు వారు బేతనయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ఎండిన అంజూరపు చెట్టు గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ప్రభువారు ఆకలిగొని ఒక అంజూరపు చెట్టు చూచి దానికి ఏమైనా ఉంటాయేమో తినటానికి. మనము ఆకలి నుండి ఆకలిగా ఉన్నాం కదా, అందుకని ఏదన్నా తిందాము, ఆ చెట్టు మీద ఖచ్చితంగా ఏ ఒకటి ఉంటుంటాయని ప్రభువారు ఆశపడి ఆ చెట్టు దగ్గరికి వచ్చి చెట్టును చూడగా ఏమున్నాయి అందులో? పండ్లు ఏమి లేవు, ఒట్టి ఆకులు మాత్రమే కనిపించినాయి. చెట్టు మాత్రం ఉంది, చెట్టు చక్కగా ఎదిగుంది, ఆకులే ఉన్నాయి. యేసుప్రభు వారు యెరూషలేము జయప్రవేశం తర్వాత మరుసటి రోజు బేతనయ నుండి యెరూషలేము వెళ్ళు బాటలో యేసుప్రభు వారు ఆకలిగొన్నారు. నేటి ధ్యాన వాక్యము కూడా ఎండిన అంజూరపు చెట్టు గురించి. ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూచి తినడానికి ఏమైనా ఉంటాయేమో అని ఆ అంజూరపు చెట్టు దగ్గరకు ప్రభువారు రాగా అక్కడ ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ప్రభు ఆకలి కొనే సమయానికి ఆ చెట్టు సమీపంలోనే ఉంది, కానీ ఫలములు లేవు ఆ చెట్టుకి. ప్రభువుకు భౌతికమైన ఆకలి కంటే మహాలయంలో ఉన్న చుట్టూ జరుగుతున్న ఆత్మశూన్యత తంతు ఆయన కోపం తెప్పించింది. అంటే వ్యతిరేక క్రియలతో ఉంది అక్కడ వాతావరణం. ఆ చెట్టుకు ఏమీ ఫలాలు లేవని, ఇక మీదట నీవు ఎప్పటికీ నీ కాపు కాయకుందువుగాక అని ప్రభువు చెప్పినందున ఆ చెట్టు తక్షణమే ఎండిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన యెరూషలేము నగరాన్ని చూచి ప్రభువు విలపించినట్లుగా లూకాసు వార్త 19:41 వ్రాయబడి ఉంది. దేవుడు శత్రువుల నుంచి తమను విడిపిస్తాడని యూదుల నిరీక్షణ. అయితే యేసు వచ్చినప్పుడు వారు ఆయనను రక్షకుడుగా అంగీకరించలేదు. దుఃఖములో ఉన్నవారికి, బంధకాల్లో ఉన్న నలిగిన బీదవారికి శుభ సందేశాన్ని అందించే రక్షకుడు వస్తాడు అని ఇశ్రాయేలు ప్రవక్తలు చాలామంది ప్రవచించినా యూదుల దగ్గరకు వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తును వారు రక్షకుడుగా అంగీకరించలేదు. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. యెరూషలేము యూదుల రాజ్య హృదయ సంకేతం. దేవుడు సాక్షాత్తు నివసించే స్థలంగా దీనిని భావించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక చోట్లలో ఉన్న యూదుల జీవనం, ఆ జీవన సరళికి యెరూషలేము చుక్కాని. దానిని ఈ దినం
ప్రభువు ఒక పండ్లు లేని అంజూరపు చెట్టుతో పోల్చారు. దేనిని? ఆ యెరూషలేము నగరాన్ని. ఆకులతో చెట్టు పచ్చగా ఉంది, కానీ పచ్చగా ఉండటమే కాదు, బాగా ఎదిగిన చెట్టు, పెద్ద చెట్టు, పచ్చని ఆకులతో కళకళలాడుతుంది, కానీ ఫలాలు లేవు. అలాగే యెరూషలేము పట్టణం కూడా యూదులతో నిండి ఉంది, కానీ యూదులలో దైవచింతన, నీతిమంతము ఎక్కడనూ లేదు. క్రైస్తవ జీవనయాత్రలో క్రీస్తుకు సమీపంగా జీవించడానికి ప్రభువు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శాంతికి, దేవుని నీతికి చిహ్నమైన క్రైస్తవ జీవితం ఆ గుర్తులు చూపనప్పుడు, వేళ్లతో సహా ఎండిపోయినప్పుడు, అది ఎండిపోయి ఏ తోటమాలి మన పక్షంగా వాదించి రక్షింపలేడు. మన రక్షకుడైన ప్రభువారే మనకి రక్షణ కలుగు చేస్తాడు. మనము ప్రార్థించాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలను పాటించి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనకు ఏ తోటమాలి మనల్ని రక్షించడు అనేది కాదు, కానీ మన తోటమాలి ఎవరయ్యంటే ప్రభువారు. ప్రభువారికి మనము ప్రార్థన చేస్తూ విశ్వాసముతో మనము దేవుని అడిగితే మనకి తప్పకుండా మనకి కావలసినటువంటి అనుగ్రహించిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రము తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును చదువుకొని తండ్రి, మేము నీ యందు భయభక్తులతో మేము వాక్యాన్ని మేము ధ్యానించుకుంటున్న అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు. ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి తండ్రి, మేము మీ రక్షణ కొరకై దేవా మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. మాకు మీ రక్షణ అనుగ్రహించి మమ్మలను కాపాడి ఆశీర్వదించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.